హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టుడే ఎస్ఎన్టీ టాపిక్ వచ్చేసి రీసెంట్గా ఇండియన్ నేవీ వాళ్ళ కోసం 2 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షెల్లో వాటర్ క్రాఫ్ట్స్ని ఇండియన్ నేవీ వాళ్ళు లాంచ్ చేశారన్నమాట. నేవీ వాళ్ళ కోసం ఎక్కడంటే కోచిన్ షిప్ యార్డ్లో. ఓకే, దాని గురించి తెలుసుకుందాం ఒకసారి. కేరళ బేస్డ్ కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ launched 2 indigenously designed and constructed anti-submarine warfare shallow water crafts. వాటి పేరు వచ్చేసి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షెల్లో వాటర్ క్రాఫ్ట్స్ అంటారు. వాటిని ఎవరి కోసం దీన్ని తయారు చేశారంటే ఇండియన్ నేవీ కోసం తయారు చేశారు. రీసెంట్గా ఇవి టోటల్గా ఎన్ని చేయాలని అనుకుంటారంటే 8 చేయాలని అనుకుంటారు. ఇప్పుడు 4th వన్ని 5th వన్ని లాంచ్ చేశారన్నమాట. 4th వన్ పేరు వచ్చేసి ఐఎన్ఎస్ మాల్పీ అంటారు. అదే 5th వన్ పేరు వచ్చేసి ఐఎన్ఎస్ ముల్కీ అంటారు. ఇది 4th 5th. ఇవి ఇలాంటివి ఎన్ని బిల్డ్ చేయాలని సైన్ చేసుకుంటారంటే బ్యాక్గ్రౌండ్ అంటే పాస్ట్లోన 8 బిల్డ్ చేస్తామని సైన్ చేసుకుంటారు అనమాట. ఇది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇది దానికి సంబంధించిన రీసెంట్గా 2 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షెల్లో షిప్ని ఇండియన్ నేవీ వాళ్ళు ఎక్కడ లాంచ్ చేశారంటే కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. వీటిని బిల్డ్ చేసింది కూడా కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళే బిల్డ్ చేస్తారన్నమాట. ఇది దానికి సంబంధించింది ఫస్ట్ వన్. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి దీస్ ఆర్ ద 4th and 5th షిప్స్ ఆఫ్ ది 8 ASWC ప్రాజెక్టు. అంటే 8లో ఇది 4th వన్ 5th వన్ అనమాట. దీన్ని ఎవరు బిల్డ్ చేశారంటే కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఫర్ ఇండియన్ నేవీ కోసం బిల్డ్ చేశారనమాట. కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ దీన్ని ఎప్పుడు అంటే ఎస్టాబ్లిష్ చేశారంటే ఇన్కార్పొరేట్ ఎప్పుడు చేశారంటే 1972లో చేశారు. ఇది షెడ్యూల్ బిలో ఉంటుంది. తర్వాత మినీ రత్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో కేటగిరీ 1లోన మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ ఆధీనంలో ఇది ఉంటుంది అనమాట. పోర్ట్స్ అండ్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ ఆధీనంలో ఇది వర్క్ చేస్తుంది అనమాట కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. తర్వాత ది షిప్స్ వర్ లాంచ్డ్. ఎవరు లాంచ్ చేశారంటే దీన్ని విజయ శ్రీనివాసు, తర్వాత అండ్ హిజ్ వైఫ్ వీనం శ్రీనివాస్. విజయ శ్రీనివాసు తర్వాత వీనం శ్రీనివాసు వాళ్ళు లాంచ్ చేశారు. ఎన్నో అంటే 30th ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ సమ్మిట్లోన ఇది లాంచ్ చేశారు అనమాట. సౌతార్న్ నేవల్ కమాండ్ బేస్లో. ఇది దానికి సంబంధించి ఫస్ట్ వన్. దీంట్లో ఇంకా బ్యాక్గ్రౌండ్ పోతే డిఫెన్స్ ఆఫ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉంటుంది కదా, MOD మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సు ప్లస్ కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వీళ్ళు 30 ఏప్రిల్ 2019 అంటే ఇండియన్ నేవీ కోసం 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షెల్లో వాటర్ క్రాఫ్ట్స్ని అందిస్తామని MOU కుదుర్చుకుంటున్నారు 2019 ఏప్రిల్ 30th. దాంట్లో భాగంగానే ఇప్పుడు 4th వన్ 5th వన్ మాల్పీను ముల్కీని లాంచ్ చేశారనమాట. మాల్పీ ముల్కీని రీసెంట్గా లాంచ్ చేశారనమాట. దానికి సంబంధించింది ఇది. మళ్ళీ అయిన తర్వాత ఇది మాహే క్లాస్ షిప్స్ని అభయ్ క్లాస్ షిప్స్ని రీప్లేస్ చేస్తూ మాహే క్లాస్ షిప్స్ని కూడా ఇందులో భాగంగానే MOU కుదుర్చుకుంటారన్నమాట. అభయ్ క్లాస్ ASW యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్స్ ఉంటాయి కదా, అభయ్ దాంట్లో మాహే క్లాస్ షిప్స్ని రీప్లేస్ చేస్తూ దీంట్లోనే అప్పుడే 2019 ఏప్రిల్ మధ్య కాలంలోనే MOU కుదుర్చుకుంటారన్నమాట. ఇప్పుడు ఈ వెజల్స్ గురించి తెలుసుకుందాం. ఈ వెజల్స్ యొక్క లెంత్ వచ్చేసి 78 మీటర్స్ లెంత్, తర్వాత 11.36 మీటర్స్ విడ్త్, తర్వాత దీని యొక్క వెయిట్ ఎంత ఉంటుందంటే అప్రాక్సిమేట్లీ 900 tons ఉంటుంది. స్పీడ్ ఎంత ఉంటుందంటే 25 knots దాకా మ్యాక్సిమం స్పీడ్స్ మెయింటైన్ చేయగలవు ఇవి. అంటే ఇది ఎండ్యూరెన్స్ అంటే నాటికల్ మీన్స్ ఎంతవరకు దీని యొక్క అంటే పోయే సామర్థ్యం ఉందంటే 1800 నాటికల్ మైల్స్ వరకు పోయే సామర్థ్యం ఎండ్యూరెన్స్ అనేది కలిగి ఉంటుంది అన్నమాట.
దీన్ని 80% ఇండిజినస్ అంటే స్వదేశీ పరిజ్ఞానంతోనే 80% దీన్ని తయారు చేసింటారనమాట. ఇది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. తర్వాత ఇంకా దీని గురించి తెలుసుకోవాలంటే దే ఆర్ ఎక్విప్డ్ విత్ లైట్ వెయిట్ టార్పిడోస్, తర్వాత ఏఎస్డబ్ల్యూ రాకెట్స్ అండ్ మైన్స్, తర్వాత క్లోజ్డ్ ఇన్ వెపన్ సిస్టము, 30 మిల్లీమీటర్స్ గన్స్, తర్వాత అండ్ 12 మిల్లీమీటర్ స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్ గన్స్. ఇవి దానికి సంబంధించిన అంటే దాంట్లో యూజ్ చేసేవి ఇవన్నీ, అంటే దాంట్లో ఎక్విప్ చేసేది. ఇది ఇంత అవసరం లేదు. మనకి క్వశ్చన్ ఏమని అడుగుతారంటే రీసెంట్గా 2 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ సెల్లో వాటర్ క్రాఫ్ట్స్ ఎవరు లాంచ్ చేశారు, ఎవరి కోసం లాంచ్ చేశారు, ఎక్కడ లాంచ్ చేశారు. ఇక్కడ కొచ్చిన్ షిప్ యార్డ్ ఉందా, దీని ప్లేస్లో గోవా షిప్ యార్డ్ బిల్డర్లు తర్వాత ఇలా ఇస్తారనమాట. మనము గోవా షిప్ యార్డ్ బిల్డర్స్ ఇలా ఇచ్చి క్వశ్చన్ని మనకు కన్ఫ్యూజ్ చేస్తారనమాట. వాటి పేర్లు వచ్చేసి ఐఎన్ఎస్ మాల్పి, ఐఎన్ఎస్ ముల్కి ఇండియన్ నేవీ కోసము. 8 ఎప్పుడు సైన్ చేసుకున్నాయి, ఇవి ఎన్నోది 4th 5th. 8 ఎప్పుడు 2019 ఏప్రిల్ 30న మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, తర్వాత ఇండియన్ నేవీ వాళ్ళు అంటే ఎంఓయూ కుదుర్చుకుంటారు. ఇవి 2 గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి మనకి ఇంక ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియన్ నేవీ కోసం చేస్తారు, కొచ్చిన్ షిప్ యార్డ్ వాడు బిల్డ్ చేస్తారు. ఇవి 2 గుర్తుపెట్టుకోండి. ఇవి ఏమంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ సెల్లో వాటర్ క్రాఫ్ట్స్. ఇది ఇవాల్టి ఎస్ఎన్టీ టాపిక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.